తమాషా చేస్తున్నా నేను నా ఇంటికి పోతా నడుతా తమాషా చేస్తున్నా ఏడవడతాడు ఎక్కువ చేసుకుంటా నకరాలు చేస్తున్నా భరత్ నన్ను సీరియస్ చెప్తున్నా నేను నా ఇంటికి వద్దునా నేను నా ఇంటికి వద్దా నా ఇంటికి వద్దా తమాషా చేస్తున్నా పండే ఏం చేస్తావు ఏం చేస్తావు అంటున్నా ఏం చేస్తావు చెప్పు ఎందుకు ఏం చెప్పు ఏందా చెప్పు ఏం చెప్పు ఏంటి చెప్పు ఏంటి ఏం నా ఇంటికి నన్ను పోతా పన్నాడు మేడం ఎక్కువ కారు ఎక్కువ లాక్దేవా నా ఇంటికి నన్ను పోతే నగరాలు మీరు దొంగలే మాదే మన నగరాలు చేసుకుంటాయి ప్రతిసారి కదా మీ సంగతి నేను తర్వాత చూస్తా ఇప్పుడు కాదు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అర్థమైందా అంటే ఏం చేద్దాం మీరు రోడ్డు మీద అది అందరు సినిమా చూపిస్తున్నావా ఎవరికి సినిమా లేదు సార్ మీరు సైలెంట్ ఉంటే మేము అందరం మేము ఆశిస్తున్న ప్రొసీజర్ వెళ్ళిపోవచ్చు అనవసరంగా దీనికి ఇష్యూ ఏం ఇష్యూ ఏంది ఏం ఇష్యూ అని చెప్పు ఇప్పుడు నేను నా ఇంటికి పోద్దా ఇంటికి మేమే దింపుతాం నడు మళ్ళీ ఇంటికి మేమే ఎక్కువ నా బండ్లు ఎక్కువ లేదా నీ బండ్లు ఎక్కాలనా నీ బండ్లు ఎక్కాలనా మాట్లాడతాం మీ డిఎస్పీ తో మాట్లాడతా ఎస్పీ తో మాట్లాడతాం నీ బండ్లు నేను ఎందుకోవాలి నేను దొంగనా నేనేమన్నా క్రిమినల్ నా ఏం దొంగతనం చేసిందా ఏం చేసినా నీకు బండ్లు ఎక్కమంటున్నావు నకరాలు కాకపోతే ఏంటి చూస్తున్నా కొద్ది ఊకుంటా కొద్ది ఎక్కువైపోతుంది మీది ఏమి ఇంత రాజకీయమేనా మీది 40 ఏళ్ళ నుంచి ఇంత రాజకీయం చేస్తారు మీరు సుక్కలు చూపిస్తారు మీ సంగతి గ్యారంటీ చూసుకోండి మీరు గ్యారంటీ చూడండి మీది నేను లేకపోతే నా పేరు ఇంకోటి పెట్టాలి ఏం నేను ఇంటికి వద్దా నేను 100 మంది ఉన్నారా నా ఇంటికి నేను పోవద్దా సార్ మేమే దింపుతాం కొంచెం ఇష్యూ ఉంది ఇష్యూ ఉండడం వల్ల ఏడికి నా ఇంటి కాడనా మరి ఏడుంది ప్రాబ్లం ఏడున్నది ప్రాబ్లం ఏడున్నది చెప్పండి నాలుగురిలో ఇష్యూ ఉంటే నా ఇంటి కాడ ఇంటికి పోతా నేను నా ఇంటి కాడ పోతున్నా ఏంటండి మీ దొంగలాగా ఏం మాట్లాడుతున్నా నేను ఏడికి రాను నేను ఏడికి రాను అర్థం ఎందుకు చేసుకో నేను ఎప్పుడు అబద్ధం ఆడను మీకంటే 24 hours అబద్దాలు ఆడతారు మీరు నేను ఆడను మీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది మీకు కూడా తెలుసా అంటే మీ డ్యూటీగా మీరు ఆడాలి మీకు అది మీ హక్కు మీకు ఆడకుండా నడవదు మీకు నేను ఆడను మా కాన్షియస్ పాత పోలీసులను కూడా అడుగుతున్నా నేను అబద్ధం ఆడినట్టుంటే నేను ముక్కు నేలకు రాస్తాను అర్థమైందా మమ్మల్ని అర్థం చేసి రాసియాలన్నా నీకు రాసి చూడొద్దు మమ్మతో అట్లా కాదు అసలు మీతో ఎందుకు సార్ మేమే తీసుకెళ్తాం నువ్వు వేరే దగ్గర పోతావు లేదంటున్నా ఒకటి నేను ఏబిఎస్ కోదాము అడికెళ్ళి ఇంటికి ఆడుకోదాం నువ్వు ఇంటికాడ 24 గంటలు నా రూమ్ లో కూర్చో ఏసీ వేసుకుని మళ్ళీ కూర్చున్నా వెళ్తే నేను చెప్తాను మనం పోదాం రండి సార్ అరే మళ్ళా చెప్తారు సార్ మీరు అరే ఇవి 2 తప్ప వేరే దగ్గరకు వచ్చి మీ బండ్లోనే వెళ్దాం డ్రైవర్ వేరే దగ్గర డ్రైవర్ మీతోటే వస్తాడు నేను నా ఇంటికి వస్తాను ఇంటికి బండ్ల పోదాం నీ బండ్లో రాడు నేను రాను నీ బండ్ల రెచ్చగొట్టకుండా సార్ దయచేసి ప్రివెంటివ్ అరెస్ట్ చేయనికే నేనేం తప్పు చేయలే నేనేం కాలపూర్ పోతున్నా నీకు చెప్పలే నేను నా ఇంటికి పోతున్నా నాకు ఏబిఎస్ ఒక ఫంక్షన్ ఉంది మీరు ఏడికి వెళ్తే మేము ఆడికి తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం మేము ఆ బండ్ల మేమే తీసుకెళ్తాం నేను మొన్న కూడా అబద్దాలు చెప్పినావు నేను ధర్నా చేస్తే కేసు చేసినావు అన్ని అబద్దాలు చెప్తున్నావు అన్ని అబద్దాలు చెప్తావు మనము ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడాలి నేను ఇంటికి పోతున్నా నా ఇంటికి రాను ఇంటికి నేను చెప్తున్నా సార్ ఏం చేసినా మేము భయపడే సవాళ్ళ డాకులేస్తే మీరు అనుకుంటున్నారు కానీ మీరు భయపెట్టి
మంచి చేయడానికి పోతున్నాం మేము. జావేద్, జావేద్ గాడి నికల్, బండి తీసుకో. గాడి నికల్. ఏంటంటే బండ్లు మా బండ్లు కూడా మీకు ఇవ్వాలా? మీతోటి వస్తుంది, మీ బండ్లు ఏమైనా లేదంటే మా బండ్లు అది ముందు నేను కాదంటలే బండి అరెస్ట్ చేస్తే ఇలా పగిల పెద్ద ఇష్యూ అయితే 2014 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఇష్యూ చేసినాం. ఈ రికార్డు తీసుకుంటుంది ఓపెన్ గా చెప్తున్నా, ఎవరైనా రికార్డు కూడా చేసుకోండి, ఏం వేకెట్ చేసుకోండి, ఏం కేసు పెడుతున్నో పెట్టండి. ఇలా వేల మంది తోలుకొని వస్తాం, వేల మందిని తోలుకొని చేస్తారు. నేను వచ్చిన మళ్ళీ వాటికి మీరు చూడండి, మీరు ఏం చేస్తాం, మీరు ఏం చేస్తారో మాకు కూడా తెలుసు సార్. మీరు ఏం వేకెట్ కేసు చేస్తారు. ఏబిఎస్కోవాలి, నా ఇంటికోవాలి. వేరే దగ్గర నడిపించిన అనుకో నీ సంగతి చూస్తాను.